రెడ్డి నుంచి ఫోన్ అనమాట. ఉమ్, ఇతను కాన్ఫరెన్స్ కలిపాడు అనమాట ఆయనతో. ఆయనతో పక్కన కూర్చుని మాట్లాడిచ్చాడు, లేకపోతే ఏమో కానీ ఏంటి మా ఉమ్, ఇతనితో బోరగడ్డ అనిల్తో మాట్లాడినివ్వట్లేదట అది ఇది అనేసి. మీరు చూసారా ఉమ్, డిబేట్ అన్న? చూడలేదు ఉమ్, అన్నాడు. మరి అతను ఉమ్, చెప్పింది ఏంటంటే, ఎందుకంటే మీరు చూడండి, నేను ఎవరో మీకు తెలుసు కదా, అంతకుముందు ఉమ్, నేను కడప ఎలక్షన్స్ కవరేజ్ ఇన్ని కూడా చేసినోడిని. కాబట్టి ఉమ్, ఎవరో ఒక వచ్చి మీతో చెప్పగానే మాట్లాడడం ఏంటి, అతను ఎనలిస్ట్గా అన్నప్పుడు ఎనలిస్ట్గా ఉండాలి, లేదా వైసీపీలో ఉంటే వైసీపీలో ఉండాలి. ఉమ్, ఎనలిస్ట్గా వచ్చి వైసీపీ తరఫున మాట్లాడతానంటే నేను ఎట్లా బ్యాలెన్స్ చేస్తాను అంటే, ఇక ఇంకోసారి పిలవలే అని చెప్పాను మాట లైవ్లో. దాని గురించి అది వచ్చినట్టు ఉమ్, అయిపోయింది అది. అప్పుడు అతనికి వివేకానంద రెడ్డితో అయితే కాంటాక్ట్ ఉందని నాకు అర్థమైంది. అది ఆ ఉమ్, తర్వాతనైతే నేను పిలవలేదు, నడిచిపోయింది. తర్వాత నేను వైసీపీ అధికారంలోకి వచ్చాక ఇతని బూతులు అది విన్నప్పుడు చూసా. ఇతను ఉమ్, ఎట్లాగుంటుందంటే, తనని ఎవరైనా క్రిటిసైజ్ చేస్తే తట్టుకోలేడు వెంటనే. తను ఉమ్, ఎవరినైనా ఉమ్, తిట్టచ్చు, ఎవరినైనా ఏమైనా అనొచ్చు. ఉమ్, కానీ తనని ఎవరన్నా క్రిటిసైజ్ చేసినా, తన తప్పుబట్టినా విపరీతమైన ఆగ్రహంతో అదొక సైకలాజికల్ ఫీలింగ్ ఉండే మనిషి ఇతను. చాలా ఓకే దారుణంగా మాట్లాడేస్తాడు. అయితే ఉమ్, అందరితో అట్లా మాట్లాడు. కొంత నా దగ్గర ఉమ్, అయితే ఎప్పుడు దుర్భాషలాడలేదు. ఉమ్, ఎవరో ఒకళ్ళతో చేసేసి ఏం సార్ మీరు ఇట్లాగ అంటారు సార్ అని ఆవేశపడతాడు అంతే. ఏం ఉమ్, చెప్పేవాడిని, నీ వెర్షన్ నీది, నా వెర్షన్ నాది కదా అని చెప్పాను అట్లా 2 సార్లు. ఉమ్, 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 అయిపోయింది. మనం అప్పుడు ఈవెన్ మన డిబేట్ లో కూడా అతను తప్పు పట్టినప్పుడు అతను చేసిన ఇది అనమాట. ఉమ్, మనం ఉమ్, దీంట్లో డిబేట్లు చేసినటువంటి సందర్భంలో ఉమ్, నాకు ఉమ్, అర్థమైనంత వరకు అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కాదు, కానీ జగన్ అంటే వేరే ఉమ్, అభిమానం. మేబీ ఉమ్, క్యాస్ట్ ఈక్వేషన్ లేదా బంధుత్వం ఉందని కూడా చెప్పుకుంటాడు అతను అందరికి. ఉమ్, ఉమ్, అయితే జగన్ ఎప్పుడు దగ్గరికి పిలిచి కూర్చోబెట్టుకున్నది లేదు. ఏదో 2 ఫోటోలు వేయో చూపెడుతున్న వాళ్ళు కూడా ఎప్పుడో నిరాహార దీక్షలో పలకరించడం. మామూలుగా జగన్ దగ్గరికి ఉమ్, వెళ్తే ఎట్లా ఉంటుందో తెలుసు కదా, ఫోటో అవును దిగేది. అవును అట్లాంటి ఫోటోలు కావు ఇవి. అది కాబట్టి ఉమ్. ఆ జగన్ చేరదీసిన వాడైతే కాదు. నేను తర్వాత ఇతని దుర్భాషలు ఇది ఒక ఎత్తు. నేను